అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు 2024లో పంచగ్రహ కూటమి వచ్చింది. ఇప్పుడు 2025లో షష్టాగ్రహ కూటమి రాబోతుంది. మరి ఇది ఏ సమయంలో వస్తుంది, ఏ రోజున వస్తుంది, దీని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? అంటే ప్రకృతి విపత్తులు ఏమైనా రాబోతున్నాయా? అలాగే ఇంపాక్ట్ ఉంటుందంటారు ఏ రాసుల వారి మీద? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఉదాహరణకు చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా 2011లో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యాయి. పంచగ్రహ కూటమి ఏర్పడింది. పలానా ఛత్తీస్గఢ్ ఎక్కడో సీఎం మరణించారు. హెలికాప్టర్ ప్రమాదాలు జరగడం కానీ, కొంత భూకంపాలు రావడం కానీ జరిగినటువంటి సందర్భాలు ఎన్నో కూడా ఉన్నవి. సో లాస్ట్ ఇయర్ కరోనా టైంలో కూడా కొన్ని గ్రహాల కూటమి మూలకంగా 21లో అంటే ఏమిటి, 2020లో అంటే ఏమిటి, కనుక ఇప్పుడు ఈ 2025లో సుమారుగా మనకు మీనరాశిలో ఏర్పడబోయేటువంటి షష్టగ్రహ కూటమి. ఇది ఎందుకు దీనివల్ల ఇబ్బందులు అంటే, ఇప్పుడు ఒక లాజిక్ అర్థం చేసుకోండి. ఒక రాజు కావచ్చును, అదేవిధంగా ఒక మంత్రి కావచ్చును, అదేవిధంగా ఒక సేవకుడు కావచ్చును, అదేవిధంగా ఒక దొంగ కావచ్చును, గజ దొంగ కావచ్చును, అదేవిధంగా ఒక చక్కటి అమ్మాయి కావచ్చును. ఎంతమంది వచ్చేది ఇక్కడ? 1 2 3 4 5 అయినరా? మరొకరు పని చేసేవాడు కావచ్చు, లేదా చెలికత్తలు అనుకుందాం. సో 6 మెంబర్స్ ఒకటే రూమ్లో పెట్టి మనం లాక్ చేసేస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి? అందరూ గొడవ పడవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఒకటే కుర్చీ ఉంది అనుకుందాం, అక్కడ ఒకటే మంచం ఉంది అనుకుందాం, ఒకటే ప్లేట్ ఉంది. సో అంటే ఉదాహరణ ఇది, మీరు అర్థం చేసుకున్నాల్సింది. పేషెంట్లు 6 ఉన్నారు, డాక్టర్ ఒక్కడే ఉన్నాడు, ఒకటే బెడ్ ఉంది ఖాళీగా. సో ఇప్పుడు ఎవరిని అర్జెంటుగా తీసుకోవాలి? అట్లా ఈ 6 గ్రహాలు కలిపి ఒక దగ్గర ఉండడం వల్ల మేబీ దీని పరిణామము ఒక 15 డేస్ ముందు, 15 డేస్ తర్వాత కొన్ని అగమ్య గోచరానికి గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి. ఇక్కడ కేవలము సప్తమ శని ఉంటేనే, ఏలినాడు శని ఉంటేనో, లగ్నాది శని ఉంటేనో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి అని మనము చెప్పడం జరుగుతుంది. అలాంటిది 6 గ్రహాలు కలిసి ఉండడము అనేటువంటిది ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిణామాన్ని మనకు సూచిస్తుంది ఇక్కడ. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు మేషరాశి వారికి ముఖ్యంగా కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిణామాలు అయితే ఉన్నాయి. ఇబ్బంది కలిగే పరిణామాలు ఎందుకు ఉన్నాయి అంటే, వీరికి జాతకరీత్యా ఇప్పుడు గురుపాలిత అండ్ శనిపాలిత అనేటువంటి గ్రహాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కుజుడు కావచ్చును, అదేవిధంగా గురువు కావచ్చును, కేతువు కావచ్చును, సూర్యుడు కావచ్చును. ఈ 4 గ్రహాలకు సంబంధించినవి ఎంతో శుభం వీరికి. సో ఈ 4 గ్రహాలలో సూర్యుడు 12వ భావంలో ఉన్నాడు కనుక, సూర్యుని మూలకంగా మనకు ఈ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి రారాజు కనుక ఏదో ఒక అద్భుతం వీరి జీవితంలో జరిగే ఛాన్సెస్తో పాటు కొంత స్థానచలనం కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు ధర్మంగా ఉంటే వీరు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఇంతే, ఒకటే మాట. ఎట్ ద సేమ్ టైం ప్రయాణాలలో జాగ్రత్త, ఒకటే మాట, ప్రయాణాలలో జాగ్రత్త, అంతే, ఒకటే మాట. విదేశీ ప్రయాణాలకు సంబంధించి పోస్ట్ పోన్ చేసుకున్నది ఉత్తమం. ఇక వృషభ రాశి వాళ్ళని చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి శనిపాలిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో, శనిపాలిత అంటే ఇక్కడ మనకు యొక్క శని, శుక్ర, రాహువు, అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే బుధుడు, ఈ 4 గ్రహాలు వీరికి శుభులు. సో ఇక్కడ చంద్రుడు కానీ సూర్యుడు కానీ తను ఉండేటువంటి స్థానాన్ని బట్టి నిర్ధారణ చేసుకోవచ్చు. కనుక ఈ వృషభానికి చంద్రుడు ఉచ్చ పొందుతాడు అక్కడ, కనుక చంద్రుడు వీరికి ప్లస్గానే ఉంటాడు వృషభ రాశి వారికి. సో ఇక్కడ చంద్రుడు వృషభ రాశి వారికి చంద్రుడు ఉన్నాడు మీనంలో, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, శనైశ్వరుడు ఉన్నాడు, ఒక సూర్యుడు, రాహు ఉన్నారు. ఇన్ని గ్రహాలు ఉన్నాయి కనుక వీరికి లాభం అని చెప్పవచ్చు. ఇందులో నో డౌట్ వృషభ రాశి వారికి ఏదో లాభం జరగబోతూ ఉన్నది. ఇక మిథున రాశి కానీ మిథున లగ్నం కానీ ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్టయితే ఎట్ ద సేమ్ టైం శుక్రుడు, శని, రాహువు, బుధుడు వీరికి శుభులుగా ఉంటారు. చంద్రుడు కొంత మైనస్గా ఉంటాడు. కనుక ఇక్కడ శనైశ్వరుడు, శుక్రుడు, బుధుడు, రాహువు 4 గ్రహాలు వీరికి మిథునం వారికి ఉన్నాయి. కనుక వీరికి కూడా శుభమే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక కర్కాటక రాశికి సంబంధించి చూసుకున్నట్టయితే చంద్రుడు, అదేవిధంగా కుజుడు, గురువు, కేతువు వీరికి శుభులు. సో ఈ రాశులకు సంబంధించి కుజుడు అక్కడ లేడు, గురువు అక్కడ లేడు. గురువు అక్కడ లేకున్నప్పటికీ గురువు ఈ ఇంట్లో ఉచ్చబొందుతాడు కనుక ప్లస్ చాలా. గురుగ్రహం అంటే ఎంతో అద్భుతమైనటువంటి గ్రహము కనుక కర్కాటక రాశి వారికి కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఎటు తిరిగి సింహరాశి వారికి చూసుకున్నట్టయితే శనైశ్వరునికి అష్టమ భావంలో. సో సింహరాశి వారికి ఎవరు శుభులు అయ్యా అంటే గురుపాలిత, అంటే కుజ, గురు, కేతువు, సూర్యుడు 4 గ్రహాలు. కనుక మరి ఈ సింహరాశి వారికి 8వ భావంలో ఉండడం వల్ల 8వ భావం ఏమిటి అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఆకస్మిక ధనము, ఇవి రెండే మనం తీసుకునేది. భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మెయిన్ ఏమిటంటే హెల్త్ మీద దెబ్బ పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కనుక సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు, సూర్యుడు ఈ 6 గ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకొని 6 గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు వీరు చేసుకోవాలి. షష్టగ్రహ కూటమికి ఒక సుమారుగా కూడా 1 డే బిఫోర్. సో ఇది ఎప్పుడు ఏర్పడుతుంది ఏంటిది అనేది మనం చివరిలో చెప్తాం. ఇక సప్తమ భావానికి చూసుకుంటే కన్యా రాశి అవుతుంది. ఈ కన్యా రాశి వారికి సప్తమ భావము మరి బుధుడు దీనికి అధిపతి కనుక మరి ఈ బుధ, శుక్ర, శని, రాహువు, చంద్రుడు కూడా వీరికి కొంత 11వ భావానికి సంబంధించింది కనుక పర్వాలేదు. ఈ సూర్యచంద్రులను వాస్తవానికి కూడా మనం అసలు తీసుకోవద్దు. ఎందుకు అంటే జాతకరీత్యానే మనం లెక్క చేయాలి. ఎందుకంటే ఇవి మనకు 3వ భావం కానీ 5వ భావం కానీ అదేవిధంగా 9వ భావం కానీ 10వ భావంలో కానీ ఉంటేనే బాగుంటాయి. ఇది కాక మిగిలిన ఎక్కడున్నా కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి సూర్యచంద్రుల వలన. సో కన్యా రాశి వారు కూడా జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. వీరికి ఏమిటి మ్యారిటికల్ లైఫ్ కావచ్చును, లేదా భార్యాభర్తలలో కానీ పార్ట్నర్షిప్పులలో కానీ కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. భార్యాభర్తలలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిణామాలు ఉంటాయి. ఇంతే, పెద్దగా ఆందోళన పడకండి. ఇక తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి, సింహరాశికి 8వ భావం అయింది, తులారాశికి 6వ భావం అవుతున్నది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు. ఇది జరుగుతుంది అని మనం చెప్పలేము, కానీ
కొన్ని అవమానాలు కావచ్చును, కొన్ని ఇబ్బందులు కావచ్చును, మన అనుకున్నటువంటి వారి నుండి మనకు మైనస్ వాతావరణం ఏర్పడడం కావచ్చును. ఇలాంటివి కొన్ని జరిగేటువంటి సంఘటనలు పొంచి ఉన్నాయి. మాట జాగ్రత్త. అండ్ హెల్త్ ఇష్యూస్, సింహరాశి, తులారాశి హెల్త్ విషయాలలో చాలా జాగ్రత్త వహించడం అవసరము. ఇక అటు పిమ్మట వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి కుజ, గురు, కేతువులు ఎంతో శుభులు. అదేవిధంగా చూసుకున్నట్టయితే సూర్యుడు కూడా కొంత పర్వాలేదు, 10వ భావం కనుక. సో సూర్యుడు అక్కడ ఉన్నాడు వృశ్చిక రాశికి. సో వృశ్చిక రాశి మేషంలో సూర్యుడు ఉంటే ఎంతో కంఫర్టబుల్గా ఉంటాడు కనుక సో ఈ మేషరాశి కానీ లేదా ఈ వృశ్చిక రాశి వారికి కానీ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. వృశ్చిక రాశి వారు ఏమిటి అంటే తొందరపడి విదేశీ ప్రయాణాలు కానీ ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. తొందరపడి సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చును, లేదా ఇంటి నుంచి వెళ్ళిపోవడం కావచ్చును, ఇలా కొన్ని ఉంటవి. నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి తల్లిగారికి కావచ్చును, వారి ఇంట్లో కావచ్చును కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. బీ కేర్ఫుల్. మకర రాశి వారికి సమాజంలో ఉండేటువంటి గౌరవ మర్యాదలు కావచ్చును, లేదా ఎవరైనా చెప్పినటువంటి విషయాలు వీరు వినకుండా వీరి పని వీరు చేసుకోవడం వల్ల కానీ కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. ఇక ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సింది కుంభరాశి, మీనరాశి. కుంభరాశి వారు ఈ ఫిబ్రవరి, మార్చ్ ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడండి. డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండండి. కుంభరాశి వారు, మీనరాశి వారు కలిపి చెప్తున్నా. మీనరాశి వారికి ఏమిటంటే లగ్నాది ఏర్పడుతుంది కనుక కొంత హెల్త్ ఇష్యూస్ రావచ్చును. కుంభరాశి వారికి కూడా హెల్త్ ఇష్యూస్ రావచ్చును. ఇలా జరుగుతూ ఉన్నది జీవితము. ఇక ఇదే విధంగా ఉంటుంది అని అనుకోవడము చాలా తప్పు. కనుక ఏదైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అదేవిధంగా వీరి తల్లికి సంబంధించి గొడవలు కానీ, తల్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే 7వ భావము అంటే వీరు పనిచేసే చోట వీరు బాస్ కావచ్చును, లేదా ఎవరైనా కొలీగ్స్తో గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే మనకిక్కడ దా అక్షరము, ఎస్ లెటరు, బా అక్షరము, బా అక్షరము కానీ, బి అక్షరము కానీ, ప్రా అక్షరము కానీ, ఇంకా చూసుకున్నట్టయితే మా అక్షరము కానీ, మాతో ఉండేటువంటి అక్షరాలు కానీ, ఇంకా డాతో ఉండేటువంటి అక్షరాలు కానీ, అదేవిధంగా లా అక్షరాలు, మా మనకు ఆ అక్షరాలతో ఉండేటువంటి పేర్లతో మొదలయ్యేటువంటి, అంటే బా అంటే భారతదేశం, మా అంటే మల్దీవ్స్ కావచ్చు, మనకు దా అంటే దా మీద ఏవైనా పెద్ద పెద్ద రాష్ట్రాలు కానీ లేదా దేశాలు కానీ తీసుకోవచ్చును. ఇలాంటి ఆ అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చును. ఇలాంటి సందర్భాలలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, కొంత విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడడం కానీ, లేదా ఏదో ఒక రకమైనటువంటి ఒక టెన్షన్, అలజడి వాతావరణం ఏర్పడే ఛాన్సెస్ మాత్రము ఖచ్చితంగా ఉన్నవి. ఈసారి ఎండల తీవ్రత చాలా విపరీతంగా ఉండబోతున్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. మామూలుగా లేదు. విపరీతమైనటువంటి ఎండలకు సంబంధించినటువంటి తీవ్రతనైతే ఉండబోతూ ఉన్నది. గురుగారు, ఇది ఏ రోజున వస్తుంది, ఏ సమయం వస్తుంది షష్టగ్రహ కూటమి? ఇది మనకు 28 శుక్రవారం అవుతూ ఉన్నది, 29 శనివారం అవుతూ ఉన్నది. రాబోయే విశ్వావసు సంవత్సరానికి శనైశ్వరుడు అధిపతి. సో శనివారం నుండి మనకు చైత్రమాసం ప్రారంభము కనుక అమావాస్య అవుతూ ఉన్నది. దానికి ముందు రోజు శుక్రవారము
ఉదయము కేవలము బుధుడు, శుక్రుడు, రాహువు, సూర్యుడు మాత్రమే ఉంటున్నారు. 4 గ్రహాలే ఉంటున్నాయి. సో శుక్రవారం 5:43కు ఎగ్జాక్ట్లీ శుక్రవారము 5:43కు చక్కగా కూడా ఈ యొక్క చంద్రుడు ఎంటర్ అవుతున్నాడు, మీనంలోకి ఎంటర్ అవుతున్నాడు 5:43 PM-కు. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అప్పటికి. శుక్రవారము మొత్తము కూడా ఈ సాయంకాలము 5:43 నుండి శనివారము ఉదయము 5:20 వరకు కూడా పంచగ్రహ కూటమి. ఇక ఎప్పుడైతే ఉదయం 5:25 ప్రాంతంలో 5:24 నిమిషాల 35 సెకండ్లకు శనైశ్వరుడు వెళ్ళిపోతున్నాడు, కుంభాన్ని వదిలి మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. సో ఎగ్జాక్ట్లీ ఈ సమయానికి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. కావున ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనము చేసుకున్న కర్మను మనము అనుభవించడానికే కొన్ని వస్తాయి కనుక అది మీరైనా నేనైనా ఎవరైనా మనము ఈ చేతులతో చేసుకున్నటువంటి సత్కర్మ ఏదైతే ఉంటుందో అది మనకు రిపీట్ వస్తుంది. మనం ఈ చేయితో చేసుకున్నటువంటి బ్యాడ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ చేయితో వస్తుంది. సో మంచి రాగానే చాలా సంతోషపడిపోయి స్మైల్గా హ్యాపీగా ఎంత యాక్సెప్ట్ చేస్తాం, అవునా కాదా? మంచి రాగానే యాక్సెప్ట్, సూపర్, థ్యాంక్ యూ అనుకుంటాం. అదేవిధంగా బ్యాడ్ ఈవెంట్స్ రాగానే ముఖం డల్ అయిపోవడం, అయ్యో నాకే ఎందుకు ఇట్లా జరిగింది, అయ్యో నాకే ఎందుకు ఇట్లా. చాలా పేషెన్సీగా ఉండండి, ఓపికగా ఉండండి. ఒక గొప్ప సార్ అని చెప్పనొచ్చును, ఎందుకంటే ఒక టీచర్, శనైశ్వరుడు అంటేనే ఒక గొప్ప టీచర్, జీవితంలో అన్నీ నేర్పిస్తారు. టీచర్ అంతే. ఇక టీచర్కు మించి, అంతకు మించి, ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా, చంపుతావా అంటే లేదు అంతకు మించి. సో చదువు చెప్తావా అంటే అంతకు మించి గుణపాఠం నేర్పిస్తాడు అందరికీ. కనుక ఆ పాఠాన్ని మన అందరం చాలా సంతోషంగా వినాలి, యాక్సెప్ట్ చేయాలి. అంతే. ఆల్ ద బెస్ట్.